వైసీపీ ప్రభుత్వానికి ఓటమి భయం మొదలైందన్నారు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వినుకొండలో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్పు ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఒక్కసారిగా అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని నట్టేట ముంచిందన్నారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో కొత్త ఫ్రూట్స్ మార్కెట్ ను పరిశీలించారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ట్రాఫిక్ కు అంతరాయంగా ఉన్న పాత ఫ్రూట్ మార్కెట్ ను తరలింపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వ్యాపారుల్ని కలిసి భరోసా ఇచ్చారు. వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. 2 కోట్ల రూపాయలతో నాగులేరు పైలో లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు వ్యాపారులు పొందిన స్థలాలకు రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తామన్నారు మహేష్ రెడ్డి. చిత్తూరు జిల్లా సోమల పోలీస్ స్టేషన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. బీసీవై పార్టీ నాయకులను మహిళలను నిర్బంధించిన పోలీసుల తీరుపై ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సోమలలో ప్రచారం నిర్వహిస్తున్న బీసీవై పార్టీ కార్యకర్తలపై వైసీపీ దాడుల వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందంటూ ఆరోపించారు యాదవ్. అక్రమంగా అరెస్ట్ చేసిన తమ పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని పెంచుల కోనలోని కరుణామయ్య అమ్మవారు దర్శించుకున్నారు. విదేశీ భక్తులు కూడా అమ్మవారితో తరలివచ్చారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎన్టీఆర్ నగర్ సమీపంలో చెన్నై శ్రీకాళహస్తి రహదారిపై నిర్మించిన కల్వర్ట్ కుప్పకూలింది. తుఫాన్ దాటికి కల్వర్ట్ బీటల్ వారిది. మరోవైపు నిత్యం భారీ వాహనాల రాకపోకలు సాగిస్తుండటంతో కల్వర్ట్ కూలినట్లు తెలుస్తోంది. కూలిన కల్వర్ట్ను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు వాహనదారులు కోరుతున్నారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ గా పేరుగాంచిన ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి క్రయ విక్రయాలు మొదలయ్యాయి. ఈ అమ్మకాల ప్రక్రియను ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. మిర్చి అమ్ముకోవాలంటే గుంటూరు బ్యాడిగి వెళ్లాల్సి వస్తున్న పరిస్థితిలో ఎమ్మెల్యే చొరవతో ఆదోనిలోనే మిర్చి అమ్ముకునే అవకాశం ఏర్పడటంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గుంటూరు బ్యాడిగి మార్కెట్లోని నియమ నిబంధనల మేరకు కొనుగోళ్లు ఉంటాయన్నారు యార్డ్ అధికారులు. తొలి రోజు వచ్చిన మిర్చికి ఓపెన్ టెండర్ వేగా కనిష్టంగా క్వింటాల్ ధర 21,300 కాగా గరిష్టంగా 24,000 రూపాయల ధర పలికింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని రొయ్యూరు ప్రాంతంలో సుమారు 10 ఎకరాల భూమిలో శివాపురంకు చెందిన మిట్టకంటి సమ్మిరెడ్డి పోడు చేస్తున్నాడు. ఫారెస్ట్ అధికారుల అండదండలతో ఈ సాగు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోడు విషయాన్ని ఫారెస్ట్ నార్త్ జోన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన గ్రామ రైతులు ఏంటి న్యాయమని ప్రశ్నించారు. అటవీ అధికారుల తీరును తప్పుపట్టారు. పోడుకు సహకరిస్తున్న అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామ రైతులు డిమాండ్ చేశారు. అంగన్వాడీ సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా 2వ రోజు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా ధర్మవరం పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. నేతలు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మాటలు చెప్పడం మినహా చేసిందేమీ లేదన్నారు. హాజీపూర్ మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దనున్న మిషన్ భగీరథ ఇంటేక్ వెల్ ను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సందర్శించారు. నీటి విడుదల వివరాలపై ఆరా తీశారు. అనంతరం నీటి శుద్ధీకరణ ప్రక్రియను పరిశీలించారు. వచ్చే సంక్రాంతి నాటికి మంచిర్యాల నన్పూర్ మున్సిపాలిటీ రోజుకి 2 గంటల చొప్పున త్రాగునీరు అందిస్తామన్నారు. తాగు సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపురం నేషనల్ హైవేపై మహిళలు ఆందోళనకు దిగారు. 2 నెలలుగా తాగునీరు రావడం లేదంటూ ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. తాగునీటి సమస్య పరిష్కారంలో సర్పంచ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించి తాగునీరు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రియుడి మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన ప్రియురాలు గుగులోతు సావిత్రి మౌన పోరాటానికి దిగింది. ప్రేమించిన ప్రియుడు భూక్యా ప్రతాప్ ఇంటి ముందు తన నిరసనను చేపట్టింది. ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లికి నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాధితురాలు వాపోయింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బాలాజీ తండాకు చెందిన భూక్యా ప్రతాప్ గోప్యా తండాకు చెందిన ప్రియురాలు గుగులోతు సావిత్రి ప్రేమించుకున్నారు. పెళ్లి విషయంలో ప్రతాప్ మాట తప్పాడు. దీంతో కంగుతిన్న సావిత్రి గత్యంతరం లేక మౌన పోరాటానికి దిగింది. తనను వివాహమాడాలని డిమాండ్ చేస్తోంది సావిత్రి.
పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకొల్లు పట్టణం బ్రాడిపేటలోని ఓ ఇంట్లోకి లారీ దూసుకెళ్లింది. ఇంటితో పాటు 3 బైక్లు ధ్వంసమయ్యాయి. ప్రాణ నష్టం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు పరిశీలించారు.